2 ఏళ్ల నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాహుబలి 2 అంచనాలకు అనుగుణంగానే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సూపర్ డూపర్ హిట్ టాక్ తో శరవేగంగా దూసుకుపోతుంది. ఇప్పటిదాకా అనేక అంచనాలు ఊహల మధ్య $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిన కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే దానికి సమాధానం మొత్తానికి రివీల్ అయిపోయింది. టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులోని బాహుబలి 2 పై అనలిస్టులు రివ్యూలు కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. అద్భుతం, అమోఘం అంటూ విమర్శకులు ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అదే సందర్భంలో లోపాలను కూడా ప్రస్తావించడం విశేషం. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్ల అమోఘ నటన, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో వచ్చిన బాహుబలి ది కంక్లూజన్ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నప్పటికీ చిన్న విమర్శను కూడా మూటగట్టుకుంటుంది. ఈ మేరకు చిత్రంలోని లోపాన్ని ఎత్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా ఉండగా సెకండ్ హాఫ్ మాత్రం సుదీర్ఘంగా సాగుతీతగా అనిపించిందని పేర్కొంటున్నారు. అంతేకాదు, తన మానస పుత్రిక బాహుబలి 2వ భాగం సక్సెస్ కోసం జక్కన్ని ఎంత టెన్షన్ పడ్డాడో ప్రతి ఫ్రేమ్ లో కొట్టొచ్చినట్టు కనిపించిందని వ్యాఖ్యానిస్తున్నారు. పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయని అభిప్రాయపడ్డారు. అయితే రాజమౌళి స్పెషల్ టేకింగ్, కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్, కీరవాణి నేపథ్య సంగీతంతో ప్రేక్షకులు పెద్దగా బోర్ ఫీల్ అవరని చెబుతున్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీకి ఫస్ట్ మార్కులు పడ్డాయి. అటు నటులు ఎవరి పాత్రలో వారు ఇమిడిపోయి తమ రోల్స్ కి పూర్తి న్యాయం చేకూర్చారని రివ్యూలు తేల్చాయి. ఇక అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ నటనకు, రాజసానికి, అనుష్క పాత్రను ఎలివేట్ చేసిన తీరుకు ఫిదా అయిపోతున్నారు. అయితే సొంత బిడ్డలా సాకిన బాహుబలిని శివగామి ఎందుకు హత్య చేయించింది అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మొత్తానికి ఎవరు ఊహించని ట్విస్టులతో రాజమౌళి మరో మెట్టు అధిగమించాడు. తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబలి 2 ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందన్న మాటలను నిలబెట్టుకున్నాడనే చెప్పాలి. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. Coming soon.